ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడియన్స్ థియేటర్కి రావటం మానేశారు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానేశారు అని కొంతమంది ఒప్పుకోకపోయినా ఆడియన్స్ రావటం తగ్గించేశారు అనేది మాత్రం వాస్తవం. కానీ సీరియల్స్కి ఎప్పటికీ ఆదరణ ఉంటూనే ఉంటుంది. చాలామంది ఇంట్లో సీరియల్స్ చూస్తూ టీవీకి అతుక్కుపోయి ఉంటారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఆ క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. అలా మొగిలి రేకులు అనే సీరియల్తో మంచి గుర్తింపును సాధించుకున్న నటుడు ఆర్కే సాగర్. సాగర్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు మొగిలి రేకులు సీరియల్ అంటేనే చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూసేవాళ్ళు. ఫ్యామిలీ అంతా కూడా ఆ సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళు. తన కెరీర్ పీక్లో ఉన్న టైంలో సినిమాలకే అవకాశం వచ్చింది సాగర్కు. దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆఫర్ వచ్చింది. సాగర్కి లేడీస్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి ఆఫర్ వచ్చినప్పుడు తను హీరో తర్వాత సెకండ్ లీడ్ అంటూ సంప్రదించారు. నెలకి 24 రోజులు షూటింగ్ చేస్తున్న తరుణంలో సినిమా అవకాశం వచ్చిందని ఆ సినిమా కోసం దాదాపు 15 రోజులు కేటాయించారు సాగర్. అయితే మొదటి 3 రోజులు కూడా తనపైన షూటింగ్ అసలు జరపలేదు. దాంతో సాగర్కి ఒకవైపు అనుమానం వచ్చింది. వెంటనే దర్శకుడు దశరథ్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అని అడిగితే తెలుసు కదా సినిమా అంటే కొన్ని క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్కి పరిస్థితి అర్థమైపోయింది. నాకు కొన్ని రోజుల తర్వాత పరిస్థితి అర్థమైనప్పుడు నా క్యారెక్టర్ని ఈ సినిమా నుంచి తీసేయండి అని చెబుతూ వచ్చాను. ఆ సినిమాలో కూడా వేరే వాళ్ళని పెట్టుకోండి అని చెప్పాను. అయితే కొన్ని రోజులు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్లో నేనే ఉన్నాను. అప్పుడు నేను బలంగా అనుకున్నాను నేను ఎప్పటికైనా హీరోగా ఒక సినిమా చేయాలని అంటూ చెప్పుకొచ్చారు సాగర్. ఇక ప్రస్తుతం సాగర్ చేస్తున్న 100 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాగర్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి కూడా శేఖర్కి అతిపెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు.